హాయ్ అండి. వెల్కమ్ టు అమూల్య మంత్రి తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మనం వినబోయే స్టోరీ అందాల అపరించి బొమ్మ నా ప్రేయసకి పార్ట్ 12. ఈ స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదామా? కార్తీక్‌ని చరిత కౌగిలించుకోవడంతో అతను ఆశ్చర్యంగానూ, ఆనందంతోనూ చరితని చూస్తూ ఉన్నాడు. "ఏమైంది? ఎందుకలా చూస్తున్నారు?" అని చరిత అడిగింది. "ఏమీ లేదు. నీలో ఈ మార్పుకు కారణమేమిటి?" అని చూస్తున్నాను అని అతను అడిగాడు. "మా అమ్మ నాతో ఇలా ఉండమని నిన్ను ఒప్పించినట్టుంది ఈ 2 రోజులు. నేను లేను కదూ!" అని అతను అడిగాడు. "అబ్బే! అలాంటిదేమీ కాదు" అన్నట్టుగా చరిత తల అడ్డంగా ఊపేసింది. "ఏంటి? మా అమ్మ బలవంత పెట్టలేదా? అయితే ఖచ్చితంగా ఆ అభిగాడు నీతో నా గురించి ఏదో చెప్పినట్టు ఉన్నాడు" అని కార్తీక్ అడగడంతో, "దేని గురించి?" అని చరిత అమాయకంగా ముఖం పెట్టి ఏమీ తెలియనట్టుగా అడిగింది. "అంటే అభి కూడా నీతో ఏమీ చెప్పలేదా?" అని కార్తీక్ అడిగాడు. లేదు" అన్నట్టుగా ఆమె చెప్పి, పాతని నుండి పైకి లేచి కబోర్డ్‌లో ఉన్న లెటర్‌ని తెచ్చి అతని ముందు పెట్టింది. అతను కంగారు పడుతూనే ఆ లెటర్‌ని చేతిలోకి తీసుకున్నాడు. "నీవు ఈ లెటర్‌ని చదివావా?" అని కార్తీక్ అడిగాడు. "హా! చదివాను. అందులో చరిత అని పేరు ఉంది. ఆ చరితని నేనేనా?" అని కార్తీక్‌ని సూటిగా చూస్తూ అడిగింది. అతను ఆమె కళ్ళల్లోకి చూస్తూ, "నీకు ఏమనిపిస్తుంది?" అని అడిగాడు. "నువ్వు ఏం చెప్తావో వినాలని ఉంది. నిజం చెప్పు" అని చరిత అడిగేసింది. "ఏంటి కార్తీక్ మౌనంగా ఉండిపోయారు? చెప్పు, మీరు ప్రేమించిన అమ్మాయిని నేనేనా కాదా?" అని ఆమె అడిగింది. ప్రేమంటే ఏమిటో తెలియని నాకు ఆ లెటర్ చదివాకే ప్రేమ గురించి అర్థమైంది. అసలు నా జీవితంలోకి నన్ను ఇష్టపడేవాళ్ళు, నన్ను ప్రేమగా ప్రేమించే ఒక తోడు నాకంటూ ఉంటారని నేను కలలో కూడా ఊహించుకోలేదు. అనుకోకుండా జరిగిన ఆ పెళ్ళి నా జీవితాన్ని నాశనం చేసింది అనుకున్నాను. రాహుల్‌తోనే ఇక నా జీవితం అయిపోయింది అనుకున్నాను. కానీ నువ్వు మళ్ళీ నా జీవితానికి కొత్త వెలుగు చూపించావు. నాకు ఆ అమ్మానాన్నల ప్రేమను అందించావు. నా తమ్ముడికి ఊపిరి పోసావు. నన్ను పెళ్లి చేసుకొని అందరినీ ఎదిరించావు. మరి ఇన్ని చేసిన నువ్వు నన్ను ప్రేమించే ప్రేమవు నువ్వే అని నాతో ఎందుకు చెప్పలేకపోతున్నావు? నా మీద నీ ప్రేమ ఎంతో నువ్వు నాకు చెప్తేనే కదా నాకు అర్థమయ్యేది అంటూ చరిత ఏడుస్తూ అడిగేసింది. అయ్యో చరిత, నువ్వు ఇలా బాధపడతావనే నేను చెప్పలేదు. అయినా నా మీద నీకు ఖచ్చితంగా ప్రేమ కలుగుతుంది అని నాకు ముందే తెలుసు. అప్పుడు చెప్దామనుకున్నాను. కానీ ఇంతలో నువ్వే తెలుసుకున్నావు అని కార్తీక్ చరిత కన్నీళ్లు తుడుస్తూ తనని దగ్గరికి తీసుకున్నాడు. ఇద్దరూ కొద్దిసేపు ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోయారు. "మీతో ఒక విషయం చెప్పాలి" అని కార్తీక్‌ని కాస్త దూరంగా నెట్టేస్తూ అనింది. "అరెరే! ఎందుకు దూరంగా పెట్టేస్తున్నావు నన్ను? ఇలా దగ్గరగా ఉండి కూడా చెప్పొచ్చు" అని కార్తీక్ అనడంతో చరిత కాస్త చురుగ్గా చూసింది. "వామ్మో! వద్దులే, నేను ఇక్కడే ఉంటాను. ఏంటో చెప్పు త్వరగా" అని కార్తీక్ అనడంతో, "నాకు మీ మీద కొంచెమే ప్రేమ కలిగింది" అని చరిత అనింది. "ఏయ్! ఏంటి ఆ మాటలు? కొంచెం ప్రేమ, ఎక్కువ ప్రేమ అని ఉండదు." "అబ్బా! అది కాదు కార్తీక్, నేను చెప్పేది పూర్తిగా వినండి. నాకు ఇప్పుడు ఆ అమ్మ ప్రేమ తప్ప ఇంకా ఎవరి మీద ప్రేమ కలగలేదేమో అనిపిస్తుంది." "ఏంటే? ఏం మాట్లాడుతున్నావు?" "చరిత, ఇప్పుడు మా అమ్మ కోసం నా మీద కొంచెం ప్రేమ కలిగింది అంటున్నావా? మరి పూర్తి ప్రేమ కలగాలంటే ఏం చేయాలి?" చరిత చెప్పే మాటలు విని అతను మౌనంగా ఉండిపోయాడు. "కార్తీక్ గారు, నేను చెప్పింది అర్థమైందా మీకు?" అని చరిత మళ్ళీ అనడంతో, "అర్థమైంది. నా మీద నీకు పూర్తిగా ప్రేమ కలిగే వరకు నన్ను కాస్త దూరంగా ఉండమని చెప్తున్నావు. అంతే కదా?"
అని కార్తీక్ అనడంతో చరిత అవును అన్నట్టు నవ్వేసింది. కార్తీక్ చరితకు దగ్గరగా అడుగులు వేస్తూ ఉండడంతో చరిత కంగారు పడిపోయింది. చరిత నడుము చుట్టూ చేతులు వేసి తనని దగ్గరగా తీసుకున్నాడు. ఏ ఏం చేస్తున్నారు? కార్తీక్ నేను చెప్పింది అర్థమైంది అన్నారు కదా ఇందాక. నా మెదడుకు అర్థమైంది. కానీ నా మనసుకు నిన్ను ముద్దు పెట్టుకోమంటుందే అంటూ చరితని మాట్లాడనివ్వకుండా ఆమె పెదాలని అతని పెదాలతో ముడివేసేశాడు. కార్తీక్ అలా చేస్తాడని ఊహించని చరిత తనకి దూరంగా ఉండాలని అనుకున్నా ఉండలేకపోయింది. ఒక్క ముద్దుతోనే తనలో ఉన్న ప్రేమను చరితకు అర్థమయ్యేలా చేసిన కార్తీక్‌ని గట్టిగా పెనవేసుకుంది ఆమె. చరిత కార్తీక్‌కి అడ్డు చెప్పకుండా ఉండడంతో కార్తీక్ చరితను అస్సలు వదిలిపెట్టలేదు. ఊపిరి పీల్చుకోవడం భారంగా అనిపించి కార్తీక్ చరితకి కాస్త దూరంగా జరిగాడు. సారీ అంటూ కార్తీక్ గది నుండి బయటికి వెళ్ళబోయాడు. చరిత వెనకాల నుండి వెళ్ళి కార్తీక్‌ని గట్టిగా హత్తుకుంది. నేనే నీకు సారీ చెప్పాలి. నేను పిచ్చి పిచ్చి కండిషన్ పెడితే నువ్వు ఒప్పుకుంటావా? నాకు 4 చివర్లు పెడితే నేను సంతోషించేదాన్ని. అయినా నీ ప్రేమ నాకు సొంతం. నువ్వు నాకు కావాలి అంటూ చరిత కార్తీక్‌ని వదలకుండా ముద్దులతోనే ముంచేసింది. మనసులు కలిసిన ఇద్దరి మనుషుల మధ్య తనువుల కలయిక చిలిపి యుద్ధంతో మొదలైంది. 2 శరీరాలు ఒక్క దేహంలా మారి ఎవరు గెలిచారో ఎవరు ఓడారో తెలుసుకోలేకపోయారు ఆ రాత్రి. ఎప్పుడు తెల్లారిందో కూడా మర్చిపోయి అలసిన శరీరంతో హాయిగా నిద్రపోతున్న చరితను నిద్ర లేపకుండా కార్తీక్ కాఫీ పెడదామని వంటగదిలోకి వెళ్ళాడు. హాయిగా నిద్రపోతున్న చరితకి ఏదో విచిత్రంగా వాసన వస్తుంది అని టక్కున నిద్ర లేచి కూర్చుంది. నేల జారిన తన చీరను 2 చిట్లు చుట్టుకొని వంటగది వైపు పరుగు తీసింది. కార్తీక్ పాలన్నీ పాడే వరకు చూస్తూనే ఉన్నాడు. అది చూసిన చరిత గ్యాస్ ఆఫ్ చేసి కార్తీక్‌పై విరుచుకుపడింది. కార్తీక్ చరిత మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా తననే చూస్తూ తన దగ్గరగా వచ్చాడు. కార్తీక్ చూపులను అర్థం చేసుకున్న చరిత గదిలోకి పరుగు తీసి గడియ పెట్టుకుంది. చరిత ప్లీజ్ డోర్ తీయవా అంటూ కార్తీక్ గారాబంగా అడిగాడు. కార్తీక్ ఎంత అరిచినా ఆమె డోర్ తీయకుండా తలారా స్నానం చేసి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చింది. చరిత ఏం చేసావు? కొత్తగా పెళ్ళైన వాళ్ళు అలా ఒంటరిగా స్నానం చేయకూడదు తెలుసా? ఓహో అవునా? మరి నీతో కలిసి చేయొచ్చా? అదే కదా నేను చెప్తున్నాను అంటూ చరితకు దగ్గరగా వెళ్ళిపోయాడు. ఆగండి, అక్కడే ఆగండి అంటూ చరిత చెయ్యి అడ్డు పెట్టింది. ఏంటి చరిత, నన్ను ముట్టుకోవడం తప్పు అంటున్నావా? అవును, ఇప్పుడు నన్ను ముట్టుకోవడం తప్పే. ముందు వెళ్ళి మీరు ఫ్రెష్ అయ్యి రండి. మనము గుడికి వెళ్ళాలి అని చరిత అనడంతో కార్తీక్ చేసేదేమీ లేక వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాడు. కార్తీక్ వచ్చేసరికి ఇల్లంతా శుభ్రం చేసి దేవుడి గదిలో పూజ చేసుకుంది చరిత. చరిత కార్తీక్‌కి హారతి ఇచ్చి బొట్టు పెట్టింది. కార్తీక్ రెప్ప వేయకుండా ఆమెని చూస్తూ ఉన్నాడు. ఏంటి కార్తీక్, తినేసేలా నన్ను అలా చూస్తున్నావు? అది కాదు చరిత, నిన్ను చూస్తుంటే అచ్చం మా అమ్మను చూసినట్టే ఉన్నావు తెలుసా అని కార్తీక్ అనడంతో అవును కార్తీక్, అత్తయ్య గారు మామయ్య గారు సాహితి ఇంట్లో లేకపోతే ఇల్లంతా వెలితిగా ఉంది. కూడా మీ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్దామా అని చరిత అడగడంతో వద్దు వద్దు చరిత, రేపు ఒక్కరోజే నాకు లీవ్ ఉంది. నేను నీతోనే గడపాలి అనుకుంటున్నాను. అయినా ఆ అమ్మ వాళ్ళు రేపు వచ్చేస్తామని చెప్పారు కదా. వాళ్ళు వస్తారులే. గుడికి వెళ్ళాలి అన్నావు కదా, పద వెళ్దాం. ఇద్దరూ కలిసి గుడికి వెళ్ళి అటే నుంచి అటే చరితను తీసుకొని అతను షాపింగ్‌కి వెళ్ళాడు. ఏంటి కార్తీక్, ఇక్కడ నేనేం తీసుకుంటాను? మనకే షాప్ ఉంది కదా. అయ్యో అవును కదా, నేనే మర్చిపోయాను. ఏంటి వేళాకోళమా? మరి ఏంటి చరిత, మనకు ఉన్నది కేవలం బట్టల షాప్ మాత్రమే. నీకు గాజులు అంటూ బొట్టు బిళ్ళలు అంటూ ఏవేవో కావాలి కదా, అవన్నీ తీసుకుంటావని నేను ఇక్కడికి తెచ్చాను అని కార్తీక్ అనడంతో చరిత నవ్వుకుంటూ కార్తీక్ చేయి పట్టుకొని మా లోపలికి వెళ్ళి ఆమెకు కావాల్సినవన్నీ కార్తీక్ చేత కొనిపించుకుంది.
ఇద్దరూ కలిసి ఒక మంచి రెస్టారెంట్‌లోకి వెళ్ళి భోజనం చేసి సినిమాకు కూడా వెళ్లారు. చీకటి పడడంతో బయటే కాస్త తినేసి ఇంటికి చేరిపోయారు. వద్దు అంటే ఈరోజు నన్ను ఎక్కడెక్కడికో తిప్పి బాగా అలసిపోయేలా చేశావు అంటూ చరిత కార్తీక్‌పై కస్సుబుస్సుమనింది. అయ్యో! అంత కోపమేలా బాలా? నీ అలసటంతా నేను తీరుస్తాను అని అతను తీరుస్తాను అంటూ కార్తీక్ చరితని చేతులతో ఎత్తుకొని బెడ్రూమ్‌లోకి తీసుకొని వెళ్ళాడు. కార్తీక్ చెప్పే కబుర్లతో చరిత కడుపు పట్టుకొని మరీ నవ్వుకుంటూ ఉంది. ఇక ఆపండి కార్తీక్ గారు, నేను నవ్వలేకపోతున్నాను. ఏయ్ పిచ్చిపిల్ల, ఏంటి ఆ పిలుపు? ముద్దుగా బావ అని పిలవచ్చు కదా! హా! బావనా? అవును. నీకు తెలీదా? మన తెలుగు వాళ్ళు ఎక్కువ శాతం భర్తలను బావ అనే పిలుస్తారు అని చెప్పాడు. ఓహో! అవునా! నాకు తెలీదు. ఇప్పుడు చెప్పారు గదా! తెలిసిందిలే అని చరిత అనింది. అవును మరి. భర్త భార్యను ఏమని పిలుస్తాడు? ఇంకేమని పిలుస్తాడు? పిల్ల అని పిలుస్తాడు. ఏంటి? పిల్లనా? అవును. నువ్వు నా పిల్లవి. ఈ డైలాగులు సినిమాలో కూడా ఇప్పుడు బాగా ఫేమస్ అయ్యాయి అంటూ కార్తీక్ చరిత ఒళ్ళో తలపెట్టి పడుకున్నాడు. అప్పుడే కార్తీక్ ఫోన్ రింగ్ అవ్వడంతో కార్తీక్ ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. హలో కార్తీక్ గారు, నేను రవికుమార్ని ట్రీట్ చేస్తున్న డాక్టర్ని మాట్లాడుతున్నాను అని అతను చెప్పాడు. చెప్పండి డాక్టర్ గారు, ఈ టైంలో ఫోన్ చేశారు అని కార్తీక్ అనడంతో రవికుమార్కి సీరియస్గా ఉంది. మీరు వెంటనే బయలుదేరి రాగలరా అని డాక్టర్ చెప్పేసి ఫోన్ పెట్టేశాడు. ఎంతో సంతోషంగా ఉన్న చరితకి తన తమ్ముడి గురించి ఎలా చెప్పాలి అని కార్తీక్ సతమతపడుతున్నాడు. కార్తిక్ గారు, ఎవరు ఈ టైంలో ఫోన్ చేశారు? డాక్టర్ గారు అన్నారు. ఎక్కడి నుండి ఫోన్? ఏమైంది? మీరు మౌనంగా ఎందుకు ఉన్నారు? ఎవరి నుండి ఫోన్ వచ్చింది? మా తమ్ముడి గురించి డాక్టర్ గారు ఏమైనా ఫోన్ చేశారా? అని చరిత కంగారుగా అడిగింది. అయ్యో చరిత, నువ్వు కంగారు పడకు. మనము ఇప్పుడు రవికుమార్ని చూడడానికని హాస్పిటల్‌కి వెళ్దాం అని చెప్పాడు. ఎందుకు? ఏమైంది మా తమ్ముడికి? అంటూ చరిత ఏడుస్తూనే అడిగింది. అయ్యో! మీ తమ్ముడికి ఏం కాలేదు. ఎందుకో డాక్టర్ గారు ఒకసారి రమ్మన్నారు. బహుశా బ్లడ్ ఎక్కించడానికి అనుకుంటా అని కార్తీక్ నోటికి వచ్చిన అబద్ధం చెప్పాడు. చరిత కార్తీక్ చెప్పింది నిజమే అని నమ్మింది. ఇద్దరూ కలిసి హాస్పిటల్‌కి వెళ్ళిపోయారు. హాస్పిటల్‌కి వెళ్ళగానే కార్తీక్ డాక్టర్ గారిని కలిశాడు. ఏమైంది డాక్టర్? ఎందుకు సడన్‌గా రమ్మని ఫోన్ చేశారు అని అతను అడిగాడు. మరేమీ లేదు కార్తీక్ గారు. ఇన్ని రోజులుగా లేనిది ఎవరో రవికుమార్ ప్రాణం తీయాలని అనుకుంటున్నారు. ఆక్సిజన్‌ని తీసేసి ఊపిరి ఆడనివ్వకుండా చేశారు అని డాక్టర్ గారు చెప్పింది. అతను చెప్పింది విని చరిత, కార్తీక్ ఇద్దరూ షాకయ్యారు. కానీ డాక్టర్ గారు మా తమ్ముడిని చంపాలని ఎవరు అనుకుంటారో, మాకు ఎవరు శత్రువు లేరు అని చరిత అనడంతో, ఏమో అమ్మా! మాకు కూడా అదే అర్థం కావడం లేదు. కానీ మీ తమ్ముడిని ఈ హాస్పిటల్‌లో ఉంచడం ఇప్పుడు అంత మంచిది కాదు అనిపిస్తుంది అని డాక్టర్ గారు చెప్పడంతో, కానీ ఇప్పుడు ఇంటికి తీసుకొని ఎలా వెళ్ళడం? కుదరదు కదా! రేపు ఉదయాన్నే తీసుకొని వెళ్తాం అని కార్తీక్ అనడంతో చరిత కార్తీక్ వైపు చూసింది. ఏంటి చరిత అలా చూస్తున్నావు? మనం కూడా ఇక్కడే ఉందాం. నువ్వేమీ కంగారు పడకు. మీ తమ్ముడికి ఏమీ కానివ్వనులే నేను అని కార్తీక్ అనడంతో చరిత రవికుమార్ని చూడడానికని గదిలోకి వెళ్ళింది. తమ్ముడిని చూస్తూ ఏడుస్తూ తన పక్కనే కూర్చొని ఉన్న చరిత దగ్గరికి కార్తీక్ వచ్చి ఆమెని ఏడవకుండా తన ఒడిలోకి తీసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత కార్తీక్, నన్ను క్షమించు. నాతో నువ్వు సంతోషంగా గడపాలి అనుకున్నావు. కానీ నా వల్ల నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు. నేను నిన్ను సంతోషంగా ఉంచలేకపోతున్నాను అని చరిత అనడంతో కార్తీక్ తన పెదవులపైన వేలు పెట్టి తనని మాట్లాడనివ్వకుండా చేశాడు. నువ్వే నేనైనప్పుడు నాది నీది అంటూ తేడా ఏముంది చరిత అని కార్తిక్ ప్రేమగా చెప్పాడు. సరే నేను వెళ్ళి క్యాంటీన్లో కాఫీ తీసుకొని వస్తాను అంటూ కార్తీక్ బయటికి వెళ్ళాడు. కిటికీ తెరుచుకొని ఉండడంతో చల్లగాలి వస్తుంది అని కిటికీ క్లోజ్ చేద్దామని వెళ్ళింది చరిత. కానీ కిటికీలో నుంచి బయటికి చూసి చరిత షాక్ అయింది.
చీకట్లో కారు వెలుతురులో స్పష్టంగా రాహుల్ కనిపించాడు. చనిపోయిన రాహుల్ మళ్ళీ ఎలా బ్రతికి ఉన్నాడా అని చరిత ఏడుస్తూ కార్తీక్ తన మెడలో కట్టిన తాళిని గుప్పట్లో పట్టుకొని అలాగే కుప్పకూలిపోయింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? అసలు చనిపోయిన రాహుల్ బ్రతికే ఉన్నాడా? ఇప్పుడు చరిత ఏం చేయబోతుంది? తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.